హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గర్ల్ లక్కీ. లెట్స్ మీట్ అవర్ లిటిల్ గర్ల్. ఇక్కడ కూర్చొని ఏం చేస్తుందా అనుకుంటున్నారా? ఏం లేదండి, గ్రూమింగ్కి వచ్చాము. మా లక్కీకి బయటికి రావడం అంటే చాలా ఇష్టం అండి. మేము ఎవరం బయటికి వెళ్ళాలనుకున్నా మమ్మల్ని వెళ్ళనివ్వదండి. ఎప్పుడు గొడవ చేస్తూనే ఉంటుంది, అరుస్తుంది. పోనీ తనని ఇంట్లో పెట్టి మేము బయటికి వెళ్ళొచ్చినా కూడా అస్సలు ఊరుకోదు. చూడ్డానికి చాలా ఇన్నోసెంట్గా ఉంది కదండి, కానీ అస్సలు కాదు, రాక్షసి. మా లక్కీ ఎంత యాక్టివ్, అంత లేజీ కూడా. ఇదే అండి మేము ఇప్పుడు వచ్చే క్లినిక్. ఇప్పుడు ఎంత అల్లరి చేస్తుందో, ఎంత గొడవ చేస్తుందో, అసలు చేయించుకుంటుందో లేదో అని డౌట్గా ఉంది నాకు. చూద్దాం రండి ఏం చేస్తుందో ఇప్పుడు. ఇంత సైలెంట్గా కూర్చుంది ఏంటా అనుకుంటున్నారా? తను ఎవరో కాదండి, తను మా మరిదే. తనతో బాగా ఆడుతుంది, అందుకే తను కాసేపు ప్యాంపరింగ్ చేసి గ్రూమింగ్ స్టార్ట్ చేసేసాడు. ఇంట్లో మేము ఎప్పుడైనా ఫేస్ మీద హెయిర్ కట్ చేయాలనుకుంటే సిజర్స్ చూసి మూడో ప్రపంచ యుద్ధమే చేసేస్తుందండి. కానీ ఇప్పుడు చూడండి ఎలా కట్ చేయించుకుంటుందో. మా లక్కీకి ఇప్పుడు 4 months అండి. 4 monthsకి చాలా హెయిర్ పెరిగిపోయింది. స్నానం చేయించిన కొంచెం సేపటికే బాగా ఆడి మురికైపోతుంది. అందుకనే కొంచెం గ్రూమింగ్ చేయిస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు గ్రూమింగ్కి తీసుకొచ్చాను. గ్రూమింగ్ చేయిస్తే పెట్స్ అస్సలు బాగుండవు, కానీ ఏం చేస్తాం, తప్పడం లేదు, చేయించాల్సి వస్తుంది. ఆఫ్టర్ గ్రూమింగ్ ఎలా ఉందో ఫొటోస్ లాస్ట్లో పెడతాను, అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ మా మరిది వేరే డాగ్కి వ్యాక్సినేషన్ చేయాలని ఇంజెక్షన్ తీశాడండి. మా లక్కీ చూడండి ఎంత భయపడుతుందో. ఎందుకంటే మా లక్కీకి ఇంజెక్షన్స్ అంటే చాలా భయం అండి. ఇంతకుముందు చాలాసార్లు చేయించుకుందిలేండి, అందుకనే భయపడుతుంది. ఎవ్రీ 10 daysకో 15 daysకో ఏదో ఒక స్టమక్ ఇన్ఫెక్షన్, మోషన్స్, వామిటింగ్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి. అందుకని ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఇంజెక్షన్స్ చేస్తున్నాడు తను. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ కూడా తన కోసమే అనుకొని భయపడుతుంది. చూడండి ఒకసారి తన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎంత ఇన్నోసెంట్గా, ఎంత క్యూట్గా పెడుతుందో. అమ్మయ్య, ఆ ఇంజెక్షన్ నాకు కాదులే అనుకుని ఫ్రీ అయిపోయిందనమాట. మా లక్కీ చాలా బాగా యాక్టింగ్ చేస్తుందండి. ఇక్కడ చూసారా, కటింగ్ చేయొద్దని చెప్పి చేయి పట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందో. కనిపించేంత అమాయకురాలేం కాదండి, ఇంట్లో చాలా గొడవ చేస్తుంది. వద్దని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పి ఎత్తుకోమంటుంది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా మా మరిది కటింగ్ మొత్తం ఫినిష్ చేశాడు. అది ఎలా చేశాడు ఏంటో ఒక్కసారి మీరు ఈ వీడియోలో చూడండి. పాపం అది భయపడుతుందని చాలా టైం తీసుకొని పేషెన్సీతో చాలా బాగా కటింగ్ చేశాడండి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, నవ్వు ఆపుకోలేరు. నేనైతే వీడియో తీసేటప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాను. ఇక్కడ చూడండి చేయిస్తుంది, చూసారా ఎంత యాక్టింగ్ చేస్తుందో. మా లక్కీ ఎంత గయ్యాలి పిల్లో. ఆల్రెడీ నేను కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేశాను, చూడండి. ఫేస్ మీద హెయిర్ కట్ చేయడానికి చాలా టైం పట్టేసింది. తన ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. ట్రిమ్మర్ చూసి ఎంత గొడవ చేస్తుందో అనుకున్నాను, కానీ ఎంత ప్రశాంతంగా చేయించుకుందో. చాలా హాయిగా ఉన్నట్టుంది, చక్కగా ట్రిమ్ చేయించుకుంది. అలిసిపోయింది చూడండి ఎలా కూర్చుందో. వేరే డాగ్స్ వచ్చాయని మా మరిది ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు. ఈలోపు చూడండి నన్ను ఎత్తుకోమంటుంది, వెళ్ళిపోవాలి అంటుంది. వేరే డాగ్ వచ్చిందని అలాగే చూస్తుంది చూడండి. నేను ఫేస్ అండ్ పాస్ వరకే ట్రిమ్ చేయమని చెప్పాను, బట్ తను హెయిర్ బాగా పెరిగిపోయింది కదా, బాడీ మొత్తం చేసేద్దాంలే అని అన్నాడు. నేను కూడా నిజమే కదా అని ఓకే చెప్పేశాను. అదేంటో అండి, ఎంత ట్రిమ్ చేసినా ఇంకా వస్తూనే ఉంది. పాపం దానికి విసుకొచ్చి కూర్చుండిపోయింది. మధ్య మధ్యలో దానికి ట్రీట్స్ తినిపిస్తూ ఎలాగోలా హెయిర్ కట్ కంప్లీట్ చేసేసాడు. ఇంటికి వచ్చేసి స్నానం చేయించిన తర్వాత చూడండి ఎలా ఆడుతుందో, అస్సలు కూర్చోదు. అదేంటో అండి, స్నానం అంటే అస్సలు నచ్చదు. స్నానం చేయించిన తర్వాత చూడండి ఎంత గొడవ చేస్తుందో. ఇల్లంతా తిరిగి గొడవ చేసేస్తుంది. అరిచానని చెప్పి చూడండి ఎలా కూర్చుందో. కటింగ్ చేయించిన తర్వాత చూస్తే అసలు మా లక్కీ లాగానే పిక్ పెడతాను చూడండి. చూసారా ఎలా ఉందో స్నానం తర్వాత
హెయిర్ డ్రై అయిపోయినాక చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో. అసలు మా లక్కీలానే లేదు, కానీ క్యూట్గానే ఉందండో. మీకు మా లక్కీ అండ్ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ షేర్ కూడా చేయండి.